హలో ఎవ్రీవన్, ఈవేళ వీడియోలో కొన్ని టమాటోస్ అలానే తోటకూర అలానే కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ ఈ సమ్మర్ సీజన్లో మన టెర్రస్ గార్డెన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అన్నమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయడం వల్ల మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి అన్ని ఈవేళ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవీన్ గంగు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే షేడ్ నెట్స్ అనమాట. మనకి గ్రీన్ షీట్స్ ఉంటాయి కదా, ఆ గ్రీన్ షీట్స్ అనేవి మన మొక్కల పైన ఒక లేయర్ వేయడం వల్ల డైరెక్ట్ సన్లైట్ అనేది మన మొక్కలకి తగలకుండా ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మొక్కల్ని మాయిశ్చర్గా ఉండే విధంగా చూసుకుంటుంది అనమాట. సో గ్రీన్ షీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గ్రీన్ షీట్కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మన దగ్గర ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా, ఆ చీరలైనా సరే పైన మనం ఒక లేయర్ కట్టినట్లయితే మొక్కల మీద కొంచెం డైరెక్ట్ సన్లైట్ తగలకుండా లైక్ ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక మాయిశ్చర్ అనేది మొక్కల మధ్య ఉంటుందన్నమాట. మొక్కలు అనేది హెల్తీగా గ్రో అవుతాయి. సో గ్రీన్ షీట్స్ అనేవి తప్పనిసరిగా వేయండి. అలానే ఈ సమ్మర్ సీజన్లో మనం తప్పనిసరిగా మన టెర్రస్ గార్డెన్లో మల్చింగ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ టెర్రస్ గార్డెన్, ఒకవేళ మీరు కింద లైక్ బ్యాక్యార్డ్లో కూడా ఒకవేళ మీరు మొక్కలు పెంచుతున్నట్లయితే మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం మొక్కలకి ఎంత వాటరింగ్ ఇచ్చినా సరే చాలా వేగంగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అలా అయిపోవడం వల్ల మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయి లోన రూట్ సిస్టమ్కి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా దగ్గరగా అయిపోయి. అలానే మనకి మట్టిలో చాలా యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి. ఎలా అంటే మల్చింగ్ అనేది ద బెస్ట్ వే. మల్చింగ్ అంటే మట్టి పైన ఒక లేయర్ కోకోపీట్ కానీ లేదా డ్రై గ్రాస్ కానీ ఇలా ఏదైనా సరే వాటర్ని రీటైన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కదా, అలాంటి వస్తువులు మనం పైన ఒక లేయర్ వేయడం వల్ల సాయిల్ అనేది మాయిస్ట్గా ఉంటుంది. మట్టిలో ఉన్న ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక సిస్టమ్ ఉంటుంది కదా, అవన్నీ మంచిగా ఉండి మన ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మల్చింగ్ గురించి. వీలైతే ఒకసారి ఆ వీడియోస్ అని చూడండి. నేను పై ఐకార్డ్ లేదా కింద డిస్క్రిప్షన్ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ సమ్మర్ సీజన్లో మనం ఓవర్ ఫెర్టిలైజింగ్ అనేది అస్సలు ఇవ్వకూడదు. చాలా లిమిట్గా మన దగ్గర ఉన్న ఎరువులు మొక్కలకు ఇవ్వాలి. ఇచ్చినా సరే ఈవినింగ్ 4 తర్వాత ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మన ఫెర్టిలైజర్స్లో కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనకి బయట కూడా చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఎక్కువ మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క చనిపోయే ప్రమాదం ఉంది ఆ టెంపరేచర్స్కి. అందుకని మనం కొంచెంగా ఇవ్వాలి. ఇచ్చినా సరే ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వాలి. అలానే మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం కదా, నీమ్ ఆయిల్ కూడా ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయండి. మార్నింగ్ టైమ్స్ అసలు చేయొద్దు, మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ఈవినింగ్ టైంలో బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేయండి. ఇంకా ఈ వేసవి కాలంలో వాటరింగ్ విషయానికి వస్తే మనం మార్నింగ్స్ లేదా ఈవినింగ్స్ టైంలో చేసుకోవాలి. అది కూడా ఎర్లీ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6-7 AM ముందు, అలానే ఈవినింగ్ అయితే ఒక 6 PM తర్వాత. ఎందుకంటే మనం పోసిన నీరు అనేవి సాయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఈ ఎండలో ఉన్న టైంలో మీరు వాటర్ చేయడం వల్ల వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం ఎర్లీ మార్నింగ్స్ వాటరింగ్ చేసుకోవాలి. అలానే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొక్కలు స్ట్రెస్కి గురి అవుతాయి, అది కూడా చూసుకోవాలి. ఓవర్ వాటరింగ్ చేయకుండా రెగ్యులర్గా మనం వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఒక 5 to 6 days టూర్స్ వెళ్తూ ఉంటారు. మొక్కలు అంటే ఒక 2-3 days అయినా సరే టూర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటరింగ్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయరు. ఈ సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా వాటర్ చేయకుండా ఒకేసారి ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల మొక్క స్ట్రెస్కి గురవుతుంది, మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. సో ఆ విధంగా మీరు జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలి. మొక్క స్ట్రెస్ అవ్వకుండా మనం వాటరింగ్ చేసుకున్నట్లయితే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో మనం మన టెర్రస్ గార్డెన్లో బ్రైట్ కలర్ ఉన్న కుండీలు ఏమి వాడకూడదు. ఎందుకంటే అవి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో అలా చేసుకోవడం వల్ల మన ప్లాంట్ అనేది లైక్ ఆ సాయిల్లో కూడా టెంపరేచర్ అనేది ఎక్కువైపోయి మనం వాటరింగ్ చేసినా సరే వేగంగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా మొక్క చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం బ్రైట్ కలర్ కుండీలు వాడకపోవడం చాలా మంచిది. సో ఒకవేళ మీ దగ్గర బ్రైట్ కలర్ కుండీలు ఉన్నాయంటే ఈ సమ్మర్ సీజన్లో కొంచెం పక్కన పెట్టండి. అలానే ఈ సమ్మర్ సీజన్లో మనం కుండీలు అవి డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టకూడదు. ఎందుకంటే ఈ టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల మన స్లాబ్ కూడా హీట్ అవుతుంది. అలా కుండీలు డైరెక్ట్గా మనం స్లాబ్ మీద పెట్టడం వల్ల రూట్ సిస్టమ్ కూడా హీట్ అయ్యి మొక్క డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. డైరెక్ట్గా కుండీలు స్లాబ్ టచ్ విధంగా కాకుండా కింద మిడిల్ ఆఫ్ ది వే మన ఒక బ్రిక్స్ కానీ లేదంటే ఐరన్ స్టాండ్స్ కానీ ఇలా యూజ్ చేయడం వల్ల మన మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఈ సమ్మర్ సీజన్లో మన టెర్రస్ గార్డెన్ పైన తీసుకున్నట్లయితే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. సో
ఇవాళ వీడియో చూసా కదా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెనింగ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. హ్యాపీగా అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.